ఎపిస్టన్ ఫైల్స్ ఒకవైపున ప్రభుత్వాన్ని ఒక కుదుపుతున్న యూరప్ సమాజంలో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఓ పక్కన ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఒక ఎత్తు అయితే, మరొక వైపున ఏకంగా మాజీ ప్రిన్స్ ఆండ్రూ జైలుకు వెళ్ళినటువంటి సంఘటన మరొకటైతే, ఇప్పుడు రోచిల్డ్ అప్డేట్ చేసింది ఏంటంటే ఎపిస్టన్కి సంబంధించి ఫ్రెంచ్కి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మ్యాక్రాన్ 2016లో ఆయన వీళ్ళతో కలిశారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఎపిస్టన్తో కలిశాడు, ఆ ద్వీపానికి వెళ్ళాడు అన్నటువంటి. ఆ తర్వాత 2017లో అతను ప్రెసిడెంట్ అయ్యాడు అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 1 by 1 ఆధారాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తూ ఉంటే ఒక్కొక్క నాయకులకి గుండెలు రైల్లో పరిగెడుతున్నాయి. అదే సందర్భంలో వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు పెద్ద చర్చకి తావిస్తున్నాయి. మరి ఇప్పుడు మ్యాక్రాన్ బాధ్యత తీసుకుంటే కీర్ స్టార్మర్ అయితే పట్టించుకోలేదు. ఒకప్పుడు కరోనా టైంలో టీ పార్టీ ఇచ్చినందుకే బ్రిటన్ ప్రధానమంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కాస్త దిగిపోయినటువంటి పరిస్థితి బోరిస్ జాన్సన్. ఇప్పుడున్న కీర్ స్టార్మర్ అయితే ఎపిస్టన్ ఫైల్స్లో ఉన్నా సరే నన్ను ఎవడూ ఏం పీకలేడని కూర్చుంటున్నాడు. అక్కడ విచిత్రం. ఇప్పుడు మరి మ్యాక్రాన్ ఏం చేస్తాడో చూడాలి.